ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ విహారీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రెజెంట్ వచ్చేసరికి విజయవాడలో ఉన్నాము. విజయవాడ అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ప్రెజెంట్ ఏంటంటే దసరా ఫెస్టివల్ కదా, ఇప్పుడు చాలా బిజీగా ఉంది. అదిగోండి నా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసరికి విజయవాడ కొండ ఇంద్రకీలాద్రి. సో పక్కనే ప్రకాశం బ్యారేజీ వాటర్. సో మనం ఇంతకు ముందు చాలా సార్లు వీడియో తీసాం. బట్ ఇప్పుడు ఫెస్టివల్ టైం కదా, దసరా టైం, పండగ టైం కాబట్టి భక్తులు చాలా మంది అడుగుతున్నారు ఒకసారి గుడి ఎట్లా ఉంది, గుడి చుట్టూ ప్లేస్ ఎలా ఉంది, భక్తులు ఎంతమంది వస్తున్నారు వెళ్తున్నారు, అసలు ముందు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది చూడాలనిపిస్తుంది, ఒకసారి వెళ్ళిరండి అని చాలా మంది కామెంట్ చేశారు. అంటే నేను కూడా వెళ్దాం అనుకున్నాను, కానీ నేను రేపు వెళ్దాం అనుకున్నాను. మీకోసం ఈ రోజు వచ్చి వీడియో అయితే తీస్తున్నాను. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో చూసిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది, ఈ టైంలో వెళ్ళొచ్చా లేదా, భక్తులు ఎక్కువ మంది ఉన్నారా తక్కువ మంది ఉన్నారా అనేది ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు దర్శనానికి ఎటువైపు పంపిస్తున్నారు, మామూలుగా భక్తులు వెళ్ళాలి కదా గుడి లోపలికి, ఎటువైపు వెళ్తే ఈజీగా వెళ్ళొచ్చు, మొత్తం A to Z ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తా. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా విజయవాడ టెంపుల్ మొత్తం వ్యూ పాయింట్ అయితే చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్దాం పదండి. భలే ఉంది ప్లేస్, అస్సలు మిస్ అవ్వద్దు. చాలా అంటే చాలా బాగుంది. ప్రజెంట్ వాటర్ కూడా అంటే ఫుల్గా వచ్చేసినాయి అనమాట. ఒక్క రాత్రిలో 6 లక్షల క్యూసెక్ల వాటర్ పైనే ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఏమవుద్దో చూడాలి. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ హ్యాపీ దసరా. ఈ రోజు పండగ అవడం వల్ల చాలా మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది, కానీ ఎక్కువ మంది నైట్ టైమే ఉంటున్నారు. కానీ చాలా మంది దూరం నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళైతే పాపం అసలు ఎటు వెళ్ళాలో అర్థం కాక చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎందుకంటే మనం లోకల్, ఎలా వెళ్తే దర్శనం ఈజీగా అయిపోద్దో మనకు తెలుసు. సరే, గుడి దగ్గరికి వెళ్లే ముందు ఒక ప్లేస్ కి వెళ్దాం. ఇక్కడ పక్కనే కర్మల్ ఘాట్ అని ఒక ప్లేస్ ఉంది. అది మన ప్రకాశం బ్యారేజీ పక్కనే ఉంటది. లాస్ట్ టైం ఒక రీల్ పెట్టాను, చాలా మందికి అడ్రస్ అర్థం కాక మళ్ళీ అడిగారు. ఇప్పుడు మనకి తాడేపల్లి రోడ్డు ఉంది కదా, రైల్వే ట్రాక్ ఉంటుంది, ప్రకాశం బ్యారేజీ పక్క నుంచే ఉంటది ఈ రోడ్డు. కర్మల్ ఘాటు, సీతానగరం, తాడేపల్లి, ఈ ఘాట్ లోనే చనిపోయిన వాళ్ళకి కర్మ చేస్తారు. వేరే ఊరు నుంచి విజయవాడ చూడడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి రండి, చాలా బాగుంటుంది. ఆపోజిట్ లో చాలా దేవాలయాలు ఉంటాయి. ఇదేంటి ఆంజనేయ స్వామి గుడి. సరిగ్గా ఈ గుడికి ఆపోజిట్ లోనే ఈ ఘాట్ ఉంటుంది. ఫ్రెండ్స్, ప్రెజెంట్ అయితే వాటర్ ఫ్లోటింగ్ ఫుల్ గా ఉంది. నీళ్ళల్లోకి మాత్రం అస్సలు దిగొద్దు. లాస్ట్ టైం చూపించినప్పుడు అక్కడ శివలింగం క్లియర్ గా కనిపించింది. నేను చెప్పేది ఆ కనిపించే శివలింగం కాదు, దాని కింద ఇంకో శివలింగం ఉంది. ఇప్పుడు ఎవరు అభిషేకం చేయాల్సిన పని లేదు ఇంకా. సరే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం గుడి దగ్గరికి వెళ్ళిపోదాం. ఎలాగో అటువైపు వెళ్తున్నాం కదా, ప్రకాశం బ్యారేజీకి ఒక లుక్ వేద్దాం. అసలు ఎక్కడ చూసినా మెడికల్ క్యాంప్స్ చాలా బాగా అరేంజ్ చేశారు. నడుచుకుంటా తిరిగే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా వెంటనే వాళ్ళకి వెళ్ళి చెప్పండి. పక్కన వాళ్ళు చూసి ఏమైనా అనుకుంటారని సిగ్గుపడొద్దు. ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తారు, విజయవాడ మొత్తం సరదాగా తిరుగుదాం అనుకుంటారు. అప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లం స్టార్ట్ అవుతున్నప్పుడు టాబ్లెట్ వేసుకుంటే వెంటనే తగ్గిపోయింది. ప్రెజెంట్ పెద్ద వెహికల్స్ ఏది కూడా ఎలో చేయట్లా. ఎవరైతే షార్ట్ కట్ అనుకుని ఇటువైపు వస్తారో వాళ్ళైతే అస్సలు రావద్దు. వామ్మో, అసలు వాటర్ చూసారా ఎంత ఉందో, భవానీ ఐలాండ్ కూడా మునిగిపోయింది. పాపం భక్తులు ఇంత దూరం నడవలేక అక్కడే అయిపోయారు. సరిగ్గా అవతలకి వెళ్దాం అనుకున్నప్పుడే ఏ ఒకటి అడ్డు వస్తూ ఉంటాయి. ఇప్పుడు దాకా రోడ్ అంతా ఖాళీగా ఉంది, నేను ఒక్కడనే వచ్చిన. ఇప్పుడు చూడండి ఎన్ని బండ్లు వచ్చాయో. దా జాగ్రత్తగా వచ్చి. సౌండ్ మామూలుగా లేదు. పో నీళ్ళు చూడు, అసలు ఎనికి వస్తున్నాయిరా. అసలు ఎంత నీరు వేస్ట్గా సముద్రంలోకి వెళ్ళిపోతుంది చూడండి. కానీ నది అన్నాక పారాలి, అది దాని స్వభావం, దాన్ని ఎవరు ఆపకూడదు. రే అటు కాదు, అర్జుడు భక్తులు చూడు ఎంతమంది ఉన్నారో. అదిగో మొత్తం ఆ ఘాటు దగ్గర ఉన్నారు చూడు, ఆ చివరి నుంచి ఈ చివరి దాకా మొత్తం భవానీ భక్తులే. స్నానాలు ఇక్కడ చేస్తున్నారు. అయితే ఈసారి ఏర్పాట్లు మాత్రం గట్టిగానే చేశారు, చాలా బాగుంది. చాలరా గోపి, వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఇంకా చూస్తూ ఉంటే ఇంకా అలాగే చూడాలనిపిస్తానే ఉంటుంది. ఏంది మామూలుగా ఉందా వ్యూ పాయింట్, వాటర్ ఫ్లోటింగ్ బాగుంది కదా. వెళ్ళిపోదాం ఇంకెళ్దా, చివరికి వెళ్ళాలి. ఇప్పుడు వచ్చింది అసలు వాటర్ అయితే. ఫ్రెండ్స్, అక్కడ చూడండి ఎవ్వరు లేరండి. ఓ అయితే ఇక్కడ ఆపేశారా, అది పాయింట్. ఎందుకు అందరూ ఇటువైపు ఉండాల్సిన వాళ్ళు అటువైపు ఉన్నారు అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఇప్పుడే కదా రావటం. అయితే స్నానాలు మొత్తాన్ని ఇటువైపు మార్చారా? ఎందుకంటే మర్చిపోయినా, చిన్నది కదా ప్లేస్, ఇక్కడ ఎంతమంది భక్తుల్ని హ్యాండిల్ చేయాలంటే అవ్వదు అది. సో అదైతే పెద్ద ఘాటు, చాలా బాగుంటుంది. అదిగోండి భవానీ స్వాములు అందరూ అటువైపు స్నానం చేస్తున్నారు. సో అటువైపు నుంచే దర్శనానికి కూడా వెళ్ళిపోతున్నారు. అదిగో అబ్బా, చాలా మంది వచ్చారు కదా చివరి రోజైనా. భలే ఉంది, వెళ్దాం. చాలా మంది ఉన్నారు. ఒకసారి చూసారా,
మొత్తం రోడ్స్ అన్ని ఆపేశారు. పెద్ద వెహికల్స్ ఏది కూడా అస్సలు అలౌ చేయట్లా. ఇక ఎవరైనా కానీ ఆ మెయిన్ బ్రిడ్జి మీద నుంచి రావడమే. అందరూ ఆ చివరి స్నానాలు చేస్తున్నారు, అటువైపు నుంచే బార్ గేట్స్ లోకి వెళ్తున్నారు, టెంపుల్ కి వెళ్ళిపోతున్నారు. ఏదైనా విజయవాడ ఒక స్పెషల్ అట్రాక్షన్ ఫీలింగ్ బాగుంటది. చూసారా ఎంత మంది స్వాములు ఉన్నారో, పాపం అసలు ఎక్కడెక్కడ నుంచి వచ్చారో. మళ్ళీ వీళ్ళల్లో పాదయాత్ర చేసుకుంటూ వచ్చిన వాళ్ళు ఎంతమందో. ప్రజెంట్ తాగడానికి వాటర్ ఫుడ్ పర్లేదు, అన్ని బాగానే జరుగుతున్నాయి. ప్రత్యేక శనేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఇదంతా జరుగుతుంది. ఈ గుడి వెనకాలే మనకి పుష్కర్ ఘాటు పెద్దది, ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. ఇదిగోండి మనకు బ్యాగులు లగేజీ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ కృష్ణా నదిలో మునిగి స్నానం చేయట్లా, ట్యాపులు పెట్టారు. ట్యాపుల కింద నుంచో స్నానం చేయాలి. ఎందుకంటే 2 days బ్యాక్ కొంచెం వాటర్ ఫ్లో పెరిగిందిలేండి. స్నానం చేసిన తర్వాత అదిగోండి ఆ బ్రిడ్జి కింద నుంచి బార్ గేట్స్ ఉంటాయి, వాటి లోపల నుంచి మనకి గుడి దాకా ఉంటాయి. ఒకసారి చూద్దాం రండి అసలు ఎలా ఉంది ప్రాసెస్. చాలా బాగా అరేంజ్ చేశారు కదా, ఎండ వాన ఏ ప్రాబ్లం లేదు. అదిగోండి బార్ గేట్ లో జనం ఫాస్ట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు గుడి లోపలికి. కాకపోతే ఇదంతా నడవడానికి 1 గంట టైం పడుతుంది. గుడి లోపల 1 గంటన్నర అంటే అక్కడ జనం ఎక్కువ మంది ఉంటారు కదా భక్తులు, కొంచెం ఇరికిరుగ్గా ఉంటుంది. ఇక్కడ చాలా చోట్ల చూడండి బోర్డుల మీద గంజాయి వద్దు, గౌరవంగా బతుకుదాం అట్లా. నడుచుకుంటా వెళ్ళలేని వాళ్ళకి ఉచిత బస్సు ఇదిగోండి ఇక్కడ ఘాటు పక్కనే ఉంటుంది. ఈ బస్సు ఎక్కామంటే డైరెక్ట్ గా కొండ మీదకి వెళ్ళిపోవచ్చు. మాటల్లో పడి అప్పుడే గుడి దాకా వచ్చేసాం. ఇదేంటో తెలుసు కదా, కేశ ఖండనశాల అంటే మొక్కుబడి ఉంటది కదా, గుండు చేపించుకుంటాం. ఇప్పుడు చేస్తుంది ఇక్కడ కాదు, పుష్కర్ ఘాట్ దగ్గర స్నానాలు చేసే దగ్గర చేస్తున్నారు. అది కూడా ఒకవైపు నుంచి వెహికల్స్ ఎలా చేస్తున్నారు, ఇంకొక వైపు నుంచి భక్తులు నడుచుకుంటా కొండ మీదకి వెళ్ళిపోతున్నారు. మరీ అంత లేట్ ఏం అవ్వట్లేదు, కొంచెం దర్శనం ఫాస్ట్ గానే అవుతుంది. నాకేంటో రోజు చూసేదానికంటే ఈ రోజు కొంచెం కొండ స్పెషల్ గా కనిపిస్తుంది. బడి అన్నాక స్కూల్ పిల్లలు, హాస్పిటల్ అన్నాక పేషెంట్లు, గుడి అన్నాక భక్తులు ఉంటేనే ఒక కళ అందం అన్ని వస్తాయి. ఫ్రెండ్స్ ఏదో పెద్ద కొటేషన్ అనుకోవద్దు, ఊరికి నేను జోక్ గా చెప్పా. ఫ్రెండ్స్ గుడి దగ్గరికి లోపలికి తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ మీకు ఒక ప్లేస్ చూపిస్తా. మనం ఇప్పుడు ఒక స్పెషల్ ఘాట్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడైతే చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం పెద్ద పెద్ద ఈవెంట్లు జరుగుతున్నాయి అక్కడ. ఆల్మోస్ట్ చాలా మంది వెళ్ళొచ్చే ఉంటారు, కానీ ఈ రోజు అసలు మిస్ అవ్వద్దు. పోలీసులు గుడి దగ్గరికి ఎటువంటి పెద్ద వెహికల్స్ అసలు అలౌ చేయడం లేదు. అన్ని వెహికల్స్ ని వేరే రూట్ కి డైవర్ట్ చేస్తున్నారు. నేను చెప్పిన ప్లేస్ ఇది కాదులేండి, ఇది వచ్చేసరికి భవానీ ఐలాండ్. మీ దగ్గర కొంచెం డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడే కొన్ని యాక్టివిటీస్ అయితే జరిగినాయి. ఇంకొంచెం సేపట్లో మొత్తం అన్ని ఆన్ అయిపోతాయి. వెల్కమ్ టు విజయవాడ ఉత్సవ్ 2025. ఏం పెట్టారులే, సూపర్ అరేంజ్మెంట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అరేంజ్మెంట్స్ మొత్తం అద్దరగొట్టారుగా, మామూలుగా లేవు. పోనీరా లోపలికి పోనీ. క్యారవాను, మంచి స్టేజీ, సీటింగ్ కూడా చాలా బాగుందిగా. విజయవాడలో దసరా అంటే ఈ మాత్రం ఉండాలి, ఇది ఇంకా తక్కువ. రాత్రి రిషబ్ శెట్టి వచ్చాడు కదా, మీకు కాంతారా హీరో గుర్తున్నాడా? ఈవెంట్ జరిగింది విజయవాడలో, సేమ్ ఇదే ప్లేసు అదే స్టేజీ, ఇక్కడ అదంతా జరిగింది. కానీ ఈ సంవత్సరం జరిగినట్టు ఏ సంవత్సరం జరగలేదు, అంతా బాగా చేశారు. అసలు 9 రోజులు ఏ ప్రాబ్లం లేకుండా ఇన్ని ఈవెంట్స్ కండక్ట్ చేసి జాగ్రత్తగా జరపాలంటే అసలు ఎంత ఖర్చు, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ నుంచి మళ్ళీ ఫ్లైఓవర్ ఎక్కాం, పైనుంచి వ్యూ పాయింట్ మామూలుగా ఉండదు, అన్ని క్లియర్ గా చూపించాలిగా. వెళ్తున్నారు చూడండి భక్తులు ఎట్లా వెళ్తున్నారో. ఆ బార్ గేట్ లోంచి మొత్తం చుట్టూ తిరిగి పై దాకా వెళ్ళాలి. నాకు తెలిసి ఈ రోజే కాదు, ఇంకొక 2 days ఇలాగే భక్తులు వస్తానే ఉంటారని నేనైతే అనుకుంటున్నా. చాలా సార్లు ఇటువైపు నుంచి వెళ్ళా గానీ ఈ రోజు నేను కొండని నాకు అలాగే చూస్తానే ఉండాలనిపిస్తుంది. ఈ ప్లేస్ అంతా ఇక్కడ కూర్చోవాలనిపిస్తుంది. లైటింగ్ కూడా చూడండి, గుడి మొత్తం లైటింగే. మొత్తం ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఇప్పుడు చూడండి గుడి మొత్తం ఇలా ఉంటుంది క్లియర్ గా చూపించాలంటే. చూసారా ఎంతమంది ఉన్నారో? అందుకే నేను ఫ్లైఓవర్ ఎక్కాను. ఫ్లైఓవర్ ఎక్కితేనే అసలు భక్తులు ఎంతమంది ఉన్నారు, అసలు ఏంటి అనేది మొత్తం అర్థమైంది. అబ్బో ఏంటి అంతమంది ఉన్నారు, ఏదో చీమలు ఉన్నట్టున్నారు. నేను ఇంకా తక్కువ అంచనా వేసినాక చాలా మంది ఉన్నారు. చూడు ఒకసారి, చాలా మంది ఉన్నారు కదా ఫ్రెండ్స్. అలాగే ట్రాఫిక్ కూడా చూడండి, విజయవాడ మామూలుగానే ట్రాఫిక్ మామూలుగా ఉండదు. ఇంకా ఫెస్టివల్ టైం కదా, ఇంకా చూడండి మామూలుగా లేదు, కిలోమీటర్లు అయిపోయినాయి. ఫ్రెండ్స్ వీడియోస్ రావడం లేదని చాలా మంది అడుగుతున్నారు. ఇప్పటి నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి.